అయి చెప్పమ్మా. బట్టలు తమ్ముడు బట్టలు మాసిపోయి ఉన్నాయంట, ఉతికిదిగా అమ్మ అన్నది. మేత ఎత్తున్నావా మా ఇట్లకి నువ్వు? ఎన్ని వచ్చినాయో ఇచ్చి బాబా, కోళ్ళు మంత మొత్తం వచ్చేసింది. 2 రౌండ్లు వేసేయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టి. వీడియో తీయడానికైతే కుదరలేదు ఫ్రెండ్స్. ఈరోజైతే సాటర్డే అన్నమాట. పిల్లలకి ఈరోజైతే హాఫ్ డే అని చెప్పారు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం దాకా ఇక్కడ ఉండి తర్వాత అయితే అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఫోన్ చేసిందనమాట అమ్మ పొద్దున్నేనే. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియోకి అయితే హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి, ఓకేనా? రాత్రి పాలు తెచ్చుకోలేదు, అందుకే పొద్దున్నే వెళ్ళాల్సి వచ్చింది పాలకి. ఏమేమి తెచ్చావు? పాలు, బియ్యం అయిపోయినాయి ఫ్రెండ్స్. బియ్యం బస్తా తెస్తాను, అందాక కొనుక్కోండి అన్నారు. గిన్నెల చెప్పు. ఏం పేస్ట్ తెచ్చావు? డాబర్ రెడ్. కళ్ళపెత్తం అయింది, ఒకళ్ళు ముగ్గట్టాల. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అమ్మ నువ్వు వెళ్ళరా, పారిపోతుంది ఎట్లా. హాయ్ చెప్పు. బ్రష్ చేసుకో. నీళ్ళు ఎట్టాను ఆల్రెడీ, తానాలు చేద్దరికి. ఉప్పు కొనాలా, ఉప్పు లేదు. చిన్న మంట పెట్టాను, మరుగుతాయి పాలు అలాగా. ఈరోజైతే గుడ్డు ఉడకబెట్టి ఇడ్లీ వండాను అనమాట. ఈరోజైతే గుడ్డు, పాలు, ఇంకా బాదం పప్పు. ఇదేంటి నీకు 5 పప్పులు కనపడుతున్నాయి? పెచ్చులు చేసేసావా? ముందు ఏం తినాలా? ముందా బాదం పప్పు, గుడ్డు తిని లాస్ట్ పాలు తాగండి. చల్లరిపోయిందా గుడ్డు? ఆ మాత్రం వెళ్ళి అవుతాయి, బాగోదా? శుభ్రంగా తొరిపేసాను పాలు. ఇద్దరికోసారే కదా అమ్మాయి అత్త. వీడి చల్లరిపోయినా బాగానే గోరొచ్చగా ఉంటాయి.
అక్కడ ఖాళీగా ఉంది కదా పక్కన, అక్కడ చేతబడి ముగ్గి. ఏడు శనగల చట్నీ చేశాను. మధ్యాహ్నం భోజనం అయితే చేసి మళ్ళీ పనిలోకి వెళ్తున్నారనమాట. ఆయన వెళ్తూ వెళ్తూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తానన్నారు. ఉదయం అమ్మ ఫోన్ చేసిందని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకే అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చామన్నమాట. మమ్మల్ని డ్రాప్ చేసి ఆయన అయితే పనిలోకి వెళ్ళారు. బాబునైతే తీసుకురాలేదు. ఫారం కాడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. పాప నేను వచ్చామన్నమాట. హాయ్ చెప్పమ్మా. తమ్ముడు బట్టలు మాసిపోయి ఉన్నాయంట, ఉతికిందా అమ్మ అన్నదే. సుబ్బు కూడా రెడీగా తెచ్చి ఇచ్చింది. పాపగా ఈరోజు అయితే మధ్యాహ్నం దగ్గర స్కూల్ హాఫ్ డే అనమాట. ఇలా అన్నీ రాలేదు. అలాన్నీకి ప్రాజెక్ట్ వర్క్ ఉందంటావా. నేను రానమ్మ బాబు, మళ్ళీ రేపు సండే చర్చికి వెళ్ళాలి కదా, ఖాళీ ఉండదు నాకు అని అన్నాడు. సరే అయితేని బట్టలు ఉతికేసి వచ్చేస్తాం వెంటనే అని ఇద్దరం వచ్చాం. జాగ్రత్త. ఏం కూర వండుకున్నారు మీరు? నేనైతే రాత్రి వంకాయ కూర ఉంటే అదే వేసి తినేసాను. మీ అల్లుడు గారు నేను వీళ్ళు ఎలాగ స్కూల్లో తినేసారు కదని. నేడు వీళ్ళు అక్కడ ఉన్నాయా బట్టలు? మొదలెడేసినాయి ఎప్పుడు నడుతూ. పాలు వచ్చారా గుడ్లేరు నాకు? మూడు అవలేదు, 2:15 అయింది అంతే. టైం ఎండకు ఉంది, ఆయన ఉతికేస్తాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేయాలి కదా. కేసేస్తాను మీద అంబాలేదమ్మా. అంత తాటకుంది పోద్దంటవా? బ్రష్ లేదా? తేనా నేనా? నేను తెస్తానులే, కూర్చో. బియ్యం మూడు తాళ్ళు నాకు. అమ్మ ఎలకాలగల వచ్చి కూర్చో, కూర్చోలే. మరి దాని ప్లేస్లోకి నువ్వు వస్తే ఎదిరించదేటి. ఇది ఎగబెట్టినప్పుడు అది కూడా ఎగబెట్టలేకపోయావా? బల్లా కంఫర్ట్ ప్యాకెట్ దమ్మని లేదా మరి? కంఫర్ట్ ప్యాకెట్ దమ్మని లేదా? కొత్త బట్టలు ఫోన్ చేశాడు హరీష్ గడు. అది చేసాకే మళ్ళీ మీతో నేను చేశాను ఇది కొబ్బరి చెట్లు 6 చెట్లు అన్నీ కదా. ఇప్పుడు బట్టలన్నీ ఉతకాలి ఫ్రెండ్స్. చూడు బాగా
బాగుంది. పెట్టుకోమ్మ అలాగా అది ఎలా పట్టుకోవాలి. అయిపోయేటమ్మ బట్టలు అయిపోయి నేను చేస్తున్నాను. అయ్యి బాబోయ్ ఫోన్ చేస్తున్నారు ఎవరు? ఫోన్ వచ్చింది. హలో పీట్లెట్టుకు వచ్చామమ్మ. అమ్మమ్మ పీట్లెట్టుకు వచ్చా. బట్టలేమో అక్కడ ఆరేసేసాను, తీగల మీద అరిసేసాను. కొన్నేమో అక్కడ స్పీడ్గా ఎడతలేదు అమ్మమ్మ. కొన్ని బట్టలు 2 రోజులు ఉంటాయా? అంగోండ్లు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కొన్ని బట్టలు, ఇక్కడ కొన్ని బట్టలు ఆరేసాను. చూపించా. ఇప్పుడు దాకా నేనే దుడుతా. వద్దని చెప్పాను నేనే, పిల్లకి పని చెప్పవు, నాకు ఇష్టం ఉండదు అసలు. యాయ్ అప్పుడు నేర్చుకుంటుందిలే, ఇప్పుడేం జరుగుతుంది గాలే చెప్పండి. ఈ చెట్టు వల్ల మళ్ళీ మళ్ళీ పడిపోతే అప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చి చూసి వెళ్ళిపోతాం. అన్నిసార్లు వచ్చేలో నీరసం వచ్చేద్ది. ఇంకా బట్టలు అంపో ఎంటెత్తది కదా అక్కడ, మరి నీరు ఆడతాయేమో. అప్పుడు కారిపోతాను. అదిగో మళ్ళీ తుక్కంతా రేగిపోయి. చాలా పెద్ద ఒకలు కదమ్మా. మేత ఎత్తున్నావమ్మా ఇట్లకి నువ్వు. ఎన్ని వచ్చినాయో ఇచ్చి బాబా, కోళ్ళు మంత మొత్తం వచ్చేసింది. బట్టలు వెళ్ళిపోతాయి. జాయిగా పోతున్నాయి. ఇంకా ఏమి ఎత్తలేదని పోతున్నాయి. ముందు నీళ్ళు వేసి చల్లాలా. పసుపు కలుపుతా కొంచెం. పసుపు కలుపుతారంటే కలుపుతారే. నాకు ఒక మా పక్కింటి ఆవిడ చెప్పింది నాకు. ఈ బకెట్ అట్టుకెళ్ళంత నీరెట్టు. నేనా చిలకల ముగ్గు చూసాను నల్లేందో మన చిలకలు పలకరిచ్చమ్మా. చాలా రోజులు అన్నా కదా. అవి ఎరదా అలా కూర్చున్నా. ఇది బాత్రూమ్ ముగ్గు కదా. కనపడేసావా సిబిఐ ఆఫీసర్ లాగా? కాడ చూస్తే తెలిసిపోద్ది. సారీ. దానికి కానీ దీనికి కానీ రంగులు ఎత్త దానికి కానీ దీనికి కానీ రంగులు ఎత్త చాలా అందంగా ఉంటాయి కదా.
చిలకల ముగ్గేటి తలకెళ్ళి వీటికి 5 తొక్కు చుక్కల చిలకలు 15 చుక్కల చిలకలు కాదు అన్ని క్వశ్చన్లే ముగ్గులకి అదే నడు అక్కడి నుంచి ఇక్కడ దాకా రెండు రౌండ్లు వేసేయి ఏ అమ్మా నువ్వైతే 2 రోజులు పడుతున్నా 5 రోజులు పడుతున్నా బట్టలు ఉతికేసాను కల్లాపేసి ముగ్గులేడేసాను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అమ్మా 4:30 అయ్యింది టైం 4:30 కదా 5 అయిపోయిందమ్మా ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట చేసుకోవాలి కదా నేను ఏయో తెస్తున్నాను మా అమ్మ నా కోసం ఏటమ్మా తెస్తున్నావు అన్ని బట్టలు ఉతికి అంత కలాప అయితే 10 రూపాయలు ఇస్తుంది పప్పులు కొనుక్కోమని 10 అమ్మ వద్దులే ఫోన్పే చేసుకుంటానులే లేదా పిల్లకి ఏమన్నా కాదు చాలే సరిగ్గా 5 రూపాయలు కొనుక్కుంటారు వాళ్ళిద్దరూ చిన్నోడికి చింతలకి ముగ్గురికి 3 పొదలు కింద 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 సెంచు కింద ఉంటుంది ఏం కూర వండుకుంటారు మీరు ఇప్పుడు మీరు ఏం ఆపడతలేదు ఉల్లిపాయలు ఉన్నాయి 2 రాత్రి నిన్న బంగాళదుంపలే ఇప్పుడు బంగాళదుంపలు ఏమన్నా అమ్మ ఒకళ్ళతో బంగాళదుంపలు తింటాం మానేత్వం మంచిది మంచిది నిన్న ఇంటి దగ్గర నాకు కూడా బంగాళదుంపలు ఉన్నాయి 4 బెండకాయలు ఉన్నాయి 2 అట్లు ఏదో వండేస్తాను ఇప్పుడు ఇంటికి వెళ్ళి తొలి చేసామా ఇలా అన్నయ్య రాలేదు ప్రాజెక్ట్ వర్క్ మూలని లేదా వచ్చేసిన 20 కోసం ఇచ్చేయమ్మా 10 కోసం 15 చాలు చిన్నోడికి 10 రూపాయలు కొనండి మీరు సరికి 10 రూపాయలు కొనుక్కోండి 30 బట్టలు కొంచినందుకు కల్లాపేసినందుకు మా తమ్ముడు ఉంటేనే బాగుండు చక్క బిర్యానీ తెచ్చేస్తాను అక్క నన్ను ఆడే తంటాడు తమ్ముడు వచ్చి అక్కడ వండుకుంటాం మాకు ఎట్టద్దులే మీరు వండుకుందరు కానీ లేండి అమ్మ రేపు అక్కడ అబ్బాయి అమ్మమ్మకి ముద్దులు ముద్దెట్టి ఆ బొగ్గ కంటే ఎదురు సొత్తుంది అది ముద్దు కోసం సొంత అమ్మమ్మలాగా దొరికింది మనకు అమ్మమ్మ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంటికి అయితేనే ఇంకా దారిలోకి వీడియో అయితే తీయని ఎక్కడనే ఇంటికి వెళ్ళిన తర్వాత కుదిరితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను లేదంటే నెక్స్ట్ వ్లాగ్లోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్